కురుక్షేత్రంలో ఓ మహాయోధుడు తనలోనే ఉన్న శత్రువుని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈయనే అర్జునుడు. యుద్ధం మొదలవ్వబోతుందనగా దుఃఖం, గందరగోళంలో చిక్కుకున్నాడు. అంతటి గొప్ప యోధుడు అంత కీలకమైన సమయంలో ఎందుకలా కుప్పకూలిపోయాడు? యుద్ధం మొదలైంది. ఆయుధాలతో కాదు, ఒక శబ్దంతో. కాని ఆ శబ్దమే అర్జునుడిలో అంతర్మదనాన్ని రేపింది. ఒక్కో వీరుడి శంఖం ఒక్కో శక్తిని ప్రకటిస్తూ మారుమోగింది. ఆ శంఖనాదం శత్రువుల గుండెల్లో భయం పుట్టించాలి. కాని అర్జునుడికి మాత్రం తన మనసులోని యుద్ధాన్ని చూపించింది. దీన్నే అంతర్గత సంఘర్షణ అంటారు. అంటే అర్జునుడి పోరాటం తనతో తనకే. ఆ మానసిక సంఘర్షణ అతని శరీరంపై కూడా ప్రభావం చూపింది. చూడండి, మనసుకి శరీరానికి ఎంత సంబంధముందో. ఒకవైపు బంధువులను చూసే యుద్ధం ఆపేయాలనిపించింది, మరోవైపు ధర్మం కోసం పోరాడాలనే కర్తవ్యం గుర్తొచ్చింది. అంటే వ్యక్తిగతంగా చూస్తే బంధువుల్ని చంపటం పాపం, కాని యోధుడిగా పోరాడటం అతని విధి. ఈ నిస్సహాయ స్థితిలో దారి చూపించమని తన స్నేహితుడైన కృష్ణుడిని వేడుకున్నాడు. కృష్ణుడు వెంటనే సమాధానం ఇవ్వలేదు. అసలు సమస్యనే మరో కోణంలోంచి చూపించాడు. శరీరం తాత్కాలికం, ఆత్మ శాశ్వతం. అర్జునుడి దుఃఖమంతా శరీరం గురించే అని కృష్ణుడు చెప్పాడు. ఈ సుఖదుఖాలన్నీ వస్తూపోతూ ఉంటాయి. వాటివల్ల చలించకుండా ఉండటమే మనం నేర్చుకోవాలి. ఈ కొత్త ఆలోచనతో అర్జునుడికి తన కర్తవ్యంపై ఒక స్పష్టత వచ్చింది. ఈ కథ కేవలం పురాణం కాదు, ఇది మనందరి జీవితాలకి ఒక అద్దం లాంటిది. మనసు కోరుకున్నదానికి మనం చేయాల్సిన దానికి మధ్య సంఘర్షణ మనందరి జీవితంలోనూ ఎదురవుతుంది. అర్జునుడి కథ ఏం చెప్తోందంటే, పరిష్కారం పారిపోవడంలో లేదు, మన ఆలోచనా విధానం మార్చుకోవడంలో ఉంది.